మా తమ్ముణ్ణి రేషమున్నోడు దమ్మున్నోడు అన్నా, ఉత్తగానే అనలే. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక చిల్లరగాడు, ముఖ్యమంత్రి కావచ్చు కానీ పక్కా చిల్లరగాడు. ఆ చిల్లరగాడు కేసీఆర్ గారిని ఉద్దేశించి ఒక చిల్లర మాట మాట్లాడితే రేషమున్న కేసీఆర్ బిడ్డ కాబట్టి కేసీఆర్ నిజంగా నేను కేసీఆర్ కొడుకునే కావచ్చు కానీ నా తమ్ముడు ఎంత రేషమున్నాడంటే చెప్పు తీసి ముఖ్యమంత్రికి చూపెట్టాడు. చెప్పుతో కొడతా చెత్త నా కొడకాని. ఒక గది దమ్మున్న నాయకుడు అంటే పదవి ఉంటది కావచ్చు, పిక్కది కావచ్చు, బతికేదే కొన్ని రోజులు అందరం చేస్తాం. కానీ బతికిన నాళ్ళు రేషంతో బతకాలని చూపెట్టిన మా తమ్ముడికి పులి బిడ్డ మా తమ్ముడు బాల్కా సుమన్ కు హృదయపూర్వకంగా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు కూడా నేను చెప్తూ, మరి తప్పకుండా ఇట్లాంటి మంచి నాయకుడిని కోల్పోయి మీరు బాధపడుతున్నారు. నాకు ఎరికే కేసీఆర్ను కోల్పోయినరు, మీ ఎమ్మెల్యే బంగారం వస్తుంటే ఎమ్మెల్యేని కోల్పోయినరు. మరి ఇప్పుడు మరి అన్నని గెలిపిస్తే ఏమైతుంది ఎరికేనా? రేపు చెన్నూరు ఎమ్మెల్యే లెక్క మీ అన్ననే పనిచేస్తాడు, అన్న ఈశ్వరన్ననే పనిచేస్తాడు. నేను ఈశ్వరన్న కూడా కోరుతున్నా, అన్న మీరు ఎంపీగా గెలుస్తారు, మా అందరికి ఎరికే. ఒకసారి గట్టిగా సప్పట్లతో అన్నకి చెప్పాలి, ధైర్యం ఇవ్వాలి. గెలుస్తారు. గెలిచినాక దయచేసి చెన్నూరులో ఉండే కార్యకర్తలకు, చెన్నూరులో ఉండే ప్రజలకు ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువ సేవ మీరు అందించాలి. అవసరం